వాంతో ఈ ప్రత్యయే 6179. ఇది ప్రాతిపదికలకి సంబంధించిన సూత్రం అండి. ఇది వాంతః ప్రథమ ఏకవచనము, ఈ సప్తమి ఏకవచనము, ప్రత్యయే సప్తమి ఏకవచనము. ఓకార ఔకారయోః యకారాది ప్రత్యయే పరే సంహితాయాం క్రమేణ ఔ ఆవ్ ఆదేశో భవతి. ఆదేశః భవంతః రెండు ఉన్నాయి కదా. ఓకారము ఔకారము ఈ రెండు కనుక వీటికి యకారాది ప్రత్యయము అంటే యకారము మొదటిది యకారము మొదలుగా ఉన్నటువంటి ప్రత్యయము కనుక పరమైతే ఆ సంధిలో క్రమంగా ఔ ఆవ్ ఆదేశ భవంతః ఔ ఆవు ఆదేశం అవుతాయి అన్నారు. ఓకారానికి అవ్వు, ఔకారానికి ఆవు ఆదేశం అవుతాయి అన్నారు. ఇది ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే క్లియర్గా ఉంటుంది. 6179. ఓపెన్ చేశారండి. అక్కడ ఎగ్జాంపుల్ చూసారా? ఓకారస్య అవాదేశః. గోహ్ యొక్క పదిక ఏమవుతుందండి? ఇది ప్రాతిపదికలకి సంబంధించిన సూత్రం. గోకి గో అవుతుంది. గోహ్ అంటే అది షష్ఠీ విభక్తి కదా, షష్ఠీ కానీ పంచమి కానీ అవుతుంది. దానికి గో ప్రాతిపదిక. యత్ ప్రత్యయం కనుక దానికి చేరితే అప్పుడు గో ఓకారం వస్తే ఏది ఆదేశం అవుతుందండి? గో ఓకారం కనుక వస్తే ఔ ఆవులలో ఏదవుతుంది? అవుతుంది. ఆ తర్వాత దానికి ఎత్తకను మళ్ళీ ఇత్ సంజ్ఞ చేస్తాము. అనుబంధ లోప ప్రక్రియ చేస్తే మిగులుతుందండి. హలంత్యం ద్వారా వెళ్ళిపోయి యా మిగులుతుంది. అప్పుడు గౌ ప్లస్ యా ఏమవుతుంది? గవ్య అవుతుంది. ఈ రకంగా వర్క్ చేస్తుంది. అలాగే తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మనం. నౌ ప్లస్ యత్, నౌ ప్లస్ నావా తార్యం. ఇది దీనికి నౌ ప్లస్ యత్, దీని ప్రాతిపదిక నౌ అంటే ఔకారం అయింది. ఔకారం కాబట్టి ఆవు ఆదేశం అయింది. అది నౌ కాస్త నావ్ అయింది. యత్లో తకారం ఇత్సంజ్ఞ తస్య లోపతో వెళ్ళిపోతుంది. హలంత్యం తస్య లోపతో వెళ్ళిపోయి యా మిగిలింది. నావ్ ప్లస్ యా నావ్య అయ్యింది. ఈ రకంగా ఈ సూత్రం పనిచేస్తుంది. దాని తర్వాత 6180 దాంతోస్త నిమిత్తస్యైవ అది సూత్రం. ఓపెన్ చేద్దామండి. సారీ, ధాతోస్తనిమిత్తస్యైవ ధాతోః
ధాతోః షష్ఠి ఏకవచనము, తన్మిత్తస్య షష్ఠి ఏకవచనము ఏవ అవ్యయం. యకారాదౌ ప్రత్యయే పరే సంహితాయాం ధాతోః ఓకార ఔకారయోః వాంతాదేశః తదా ఏవ భవతి యదా సహ ఓకారః ఔకారः తేన యకారాది ప్రత్యయేన నిర్మితః అస్తి. యకారాది ప్రత్యయములు పరమైన యకారము మొదలుగా కలిగిన ప్రత్యయములు పరమైనప్పుడు సంధిలో ధాతువుకు ఓకార ఔకారములకు ఔ ఆవ్ ఆదేశమవుతాయి. ఈ ఔ ఆవులు యకారాది ప్రత్యయము జాయిన్ అవ్వడం చేత వస్తాయి. దీనికి కూడా మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే బాగా అర్థమవుతుందండి. ఈ లూన్ లూన్ ప్రత్యయం కనుక లూన్ అనే ధాతువుని తీసుకుంటే ఇది ధాతువులకి సంబంధించిన సూత్రం. ఇంతకు ముందుది ప్రాతిపదికకి, ఇది ధాతువులకి. ఈ ధాతువుకి ధాతో అనే సూత్రంలోనే ఉంది కదా. ఈ ఇందులో ఈ ఞకారము హలంత్యంతో పోతుంది, లూ మిగులుతుంది. లూకి యా మొదటి అక్షరముగా కలిగినటువంటి ప్రత్యయం యత్ తీసుకుంటే తకారం ఇత్సంజ్ఞ లోపం అవుతుంది. హలంత్యం తస్య లోపతో తకారం పోతుంది, యా మిగులుతుంది. లూ అది సార్వధాతుక ఆర్ధధాతుకయోః. ఆ సూత్రం ప్రకారం లూ ఏమవుతుంది? ఇగంతస్య అంగస్య కదా, అంగానికి ఇగంతం ఉంది కదా. లూ అంటే అది ఇగంతంలోకి వస్తుంది కదా. ఇక్ అంతంలోకి వస్తుంది కాబట్టి వృద్ధి జరుగుతుంది. వృద్ధి జరిగి ఏమైంది? లూ లో కింద మారింది. దాని తర్వాత గుణం జరుగుతుంది. అవునండి, గుణము వచ్చింది. గుణము వచ్చి లో కింద మారింది. ఇప్పుడు ఈ లో ఓకారం దేని కింద మారుతుంది? ఔ కింద మారుతుందండి. ఏ సూత్రం ప్రకారం మారుతుంది? వాంతో ఈ ప్రత్యయ ఆ సూత్రం ప్రకారము ఈ ఓకారము ఔ కింద మారుతుంది. అది లో కాస్త లవ్ అయ్యింది. లవ్ ప్లస్ చిన్న కరెక్షన్ మేడం, ఇక్కడ ధాతువు కాబట్టి ధాతోస్తన్నిమిత్తస్యైవ అన్న సూత్రంతో ఔ అనేది వస్తుంది. ఓకారం కాస్త ఔ అనేది మామూలుగా అయితే మనకి ఏచో యవాలో మనకి అచ్చుల పరంగా ఉంటే డైరెక్ట్ గా వేసేసేయచ్చు. అదే మనము వాంతో ఈ ప్రత్యయం వచ్చినప్పుడేమో అది ప్రాతిపదికం అయి ఉండాలి. ఇక్కడ ఎటువంటి సందర్భము అంటే ధాతువు అయి ఉండాలి. ఆ ధాతువులోకి ఓకారం ఎటువంటిది ఏ సందర్భంలో వచ్చి ఉండాలి అంటే యకారము. అంటే ఎటువంటి, ఇప్పుడు సార్వధాతుక ఆర్ధధాతుకయోహో ఉంది, కరెక్టే. దానికి సార్వధాతుక ఆర్ధధాతుకయోహో ఏం చెప్తుంది అంటే నీకు ఎటువంటి ప్రత్యయమైనా అవనండి, అది యకారంతో మొదలవ్వాలని లేదు. ఎటువంటి ప్రత్యయం అయినా సరే అంగం మటుకు ఇగంత అంగం అయితే అప్పుడు గుణం వస్తుంది అని చెప్తుంది. కాబట్టి సార్వధాతుక అది సార్వధాతుక ప్రత్యయమా ఆర్ధధాతుక ప్రత్యయమా అనేది అక్కడ చూసుకొని ఆ తర్వాత ఆ అంగానికి మనము ఆ రూల్ ప్రకారము గుణం ఆదేశం చేసేస్తాం. నెక్స్ట్ ఆ ప్రత్యయము యకారంతో మొదలైందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ అది యకారంతో మొదలైనటువంటి ప్రత్యయము అయితే అప్పుడు మనము ధాతోస్తన్నిమిత్తస్యైవ అన్న సూత్రంని అప్లై చేసి ఆ ఓకారాన్ని ఔ కింద మార్చుకుంటాం. అవునండి, నిజమే. ఎందుకంటే ఇది ధాతువు కాబట్టి వాంతో ఈ ప్రత్యయ ప్రాతిపదికకి
ఇది ఏమో ధాతువుకి. అవునండి, అది 6180. దాని నెక్స్ట్ సూత్రం 6181 ఓపెన్ చేసుకున్నామండి. క్షయ్యజ్జయ్యౌ శక్యార్థే క్షయ్యజయ్యౌ ప్రథమా ద్వివచనము, శక్యార్థే సప్తమి ఏకవచనము. శక్యం అస్మిన్ అర్థే క్షయ్య తథా జయ్య ఏతౌ శబ్దౌ నిపాత్యేతే. క్షయ్య జయ్య ఈ రెండు కూడా శక్యం అనే అర్థంలో ఉపయోగించబడతాయి. అంటే ఇక్కడ ఎలా అంటే యథా క్షయ్యం ధనం క్షేతుం, ఇక్కడ యదా క్షయే తథా చ జి జయే ఏతాభ్యాం ధాతుభ్యాం శక్యం అస్మిన్ అర్థే యదా యత్ ఇతి ప్రత్యయః విధీయతే తదా ప్రకృతి సూత్రేణ క్షయ్య తదా జయ్య ఇతి రూపే నిపాత్యతే. ఎక్కడైతే క్షి జి ఈ ధాతువులకు శక్యం అనే అర్థంతో యత్ ప్రత్యయం వచ్చినప్పుడు శక్యం అనే అర్థంతో చెప్పబడుతుంది. అప్పుడు ప్రకృతి సూత్రం క్షయ్యా తథా జయ్యా ఇది రూపేణ నిపాత్యతే. అది క్షయ్యా కింద కానీ జయ్యా కింద కానీ మారుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. క్షి అనే ధాతువుని కనుక మనం తీసుకుంటే అక్షి అనే ధాతువు సార్వధాతుక ఆర్ధధాతుకయో ఆ సూత్రం ప్రకారము అది క్షే అయ్యింది. అంతే కదండి, గంతస్య అంగస్య ఆ సూత్రం గుణం ఆదేశమయ్యి అది క్షే అయ్యింది. ఇప్పుడు దానికి యత్ అనే ప్రత్యయాన్ని జాయిన్ చేసినప్పుడు తకారం ఇతి సంజ్ఞ తస్య లోపతో పోతుంది, యా మిగిలింది. ఇప్పుడు ఈ క్షే అనేది ప్రకృతి సూత్రేణ ఏకారస్య ఆయాదేశ నిపాత్యతే. ఈ క్షే కాస్త ఐ ఆదేశం అవుతుంది. ఏ రకంగా ఐ ఆదేశం అవుతుంది? ఇది ధాతువు కాబట్టి ధాతోస్తన్నిమిత్తస్యైవ దాని ప్రకారం కాదు. ఇది దాని ప్రకారం అయితే ఓకారం అవు ఆవులే వస్తాయి. ఇది ప్రకృతి సూత్రేణ ఏకారస్య ఆదేశ నిపాత్యతే. దాని ప్రకారము ఏకారము ఐ అవుతుంది. ఐ దాని ప్రకారము క్షయ ప్లస్ యా క్షయ్య అవుతుంది. కరెక్టేనండి? మనే కరెక్టే చెప్పానా? క్షయ్య జయ్య. సో ఇప్పుడు యత్ ప్రత్యయము మనము 3వ అధ్యాయం చదివితే గనక మనకి అంటే 3, 4, 5 చదివితే గనక ఏ ప్రత్యయము ఎప్పుడు పెట్టాలి, ఏ అర్థం ఇస్తుంది అనేది మనకి తెలుస్తుంది. మనకి ఏమవుతుందంటే యత్ ప్రత్యయము వేరే వాటికి కూడా వస్తుంది, వాటి అర్థంలో కనుక కూడా వస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ 2 ధాతువులకి శక్యం క్షీణించదగ్గ శక్తి గలది, ఓకేనా, జయించగల శక్తి గలది అన్న అర్థంలో శక్యార్థంలో రావాలి అంటే ఈ రెండిటికి మటుకు విడిగా ఈ సూత్రం రాయబడింది. అక్కడ ఏం చేస్తుంది, యత్ ప్రత్యయం చేరితే దీనికి అక్కడ క్షయ్య జయ్య అనేవి శక్యార్థంలోనే తీసుకోవాలి. ఇప్పుడు సూర్యకాంతమ్మ గారు అడిగారు మనకి, ఓకేనా, వేరే వాటిలో శయ్య అనేది కూడా ఎలా వస్తుంది అని అన్నారు. నేను కొన్ని ఈరోజు హోంవర్క్ లాగా పెట్టాను, మీరు అది ఆ ఎక్సర్సైజ్ చేస్తే తెలుస్తుంది, ఓకేనా.
శయ్య ఎక్కడైతే మనకి వస్తుందో ఆ యత్ ప్రత్యయం పెడతాము. ఓకే, కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. ఓకేనా? అది తెలియాలి అంటే మనకి ప్రత్యయాల లెసన్స్ మనం చదవాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఏమని చెప్తున్నారు అందుకునే సూత్రంలో? క్షీణించదగ్గ శక్తి గలది, లేదా క్షీణించే సామర్థ్యం గలది, జయించే సామర్థ్యం కలది అన్న అర్థంలో రావాలి అంటే వాటికి ఈ యత్ ప్రత్యయము పెడితే ఈ విధంగా వస్తుంది అని చెప్తోంది ఈ సూత్రం. ఓకేనా? అందరికీ అర్థమైందా? ఇది ప్రత్యేకంగా ఆ అర్థంలోనే వస్తుంది ఇక్కడ యత్ ప్రత్యయం పెడితే. మనం వేరే చోట్ల యత్ ప్రత్యయం పెడితే వేరేలాగా వస్తుంది. అది మనము ఆ ప్రత్యయాలు చదివినప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము అచ్సంధి ప్రకరణం చదువుతున్నాం కాబట్టి మనం అంత దాని దాని మనం చదవలేదు కాబట్టి మనకిది కొంచెం అర్థం కాకుండా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శయ్య జయ్య అని సూత్రమే చెప్తోంది. ఆ రూపాలు రావాలి అంటే ఈ సూత్రం అప్లై చెయ్యాలి అంతే. అంతవరకు గుర్తుపెట్టుకోండి. అలాగే శక్యతే అంటే జనరల్ గా చెయ్యగలిగిన అనే వస్తుంది. క్షీ అనే ధాతువు కాబట్టి క్షీణించదగిన, జీ అనే ధాతువు కాబట్టి జయించదగిన అనే అర్థంలో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6182 అండి. క్రయ్యస్తదర్థే. క్రయ్యః ప్రథమ ఏకవచనము, తదర్థే సప్తమి ఏకవచనము. క్రయ్య శబ్దః క్రేతుం ఉపలబ్ధం, క్రేతుం ఉపలబ్ధం అస్మిన్ అర్థే నిపాత్యతే. కొనడానికి సిద్ధంగా ఉంది అనే అర్థంతో చెప్పుకోవాలి అన్నప్పుడు క్రయ్య శబ్దాన్ని వాడతారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించారు, ఎలా వచ్చిందో చెప్తున్నారు. క్రేతుం ఉపలబ్ధం, దీనికి క్రీ ధాతువు, క్రీ ధాతువుకి ఔపదేశక రూపము రుకీన్, దీని నుంచి క్రీ వచ్చింది. హలంత్యం తస్య లోపః చేస్తే క్రీ వచ్చింది. ఆ క్రీ సార్వధాతుక అర్ధధాతుకయోః ఆ సూత్రం ప్రకారం క్రే కింద మారింది. దానికి యత్ ప్రత్యయాన్ని జాయిన్ చేసినప్పుడు తకారం ఇత్సంజ్ఞ తస్య లోపతో పోయి యకారం ఒకటి మిగిలింది. ఇప్పుడు క్రేకి లో ఉన్న క్రే కాస్త ప్లస్ ఏ కదా, ఆ ఏకారము ఐ కింద మారడానికి ప్రకృత సూత్రేణ ఏకారస్య అయాదేశః నిపాత్యతే, దాని ప్రకారం అది ఏకారము ఐ కింద మారి క్రై అయింది. క్రై ప్లస్ యా క్రయ్య. దీనిని క్రేతుం ఉపలబ్ధం అనే అర్థంతో ఈ క్రయ్య అనే శబ్దాన్ని వాడతారు. అంతేనండి. అంతే అంతే. కొనడానికి సిద్ధపరచబడింది అన్నదాని అన్న అర్థంలో క్రయ్యం అని వస్తుంది. అదే యత్ ప్రత్యయం తోటి క్రేయం అని కూడా చేయడం వస్తుంది. ఓకేనా? కానీ ఈ క్రయ్యం రావాలంటే ఈ సూత్రం అప్లై చేయాలి. మామూలుగా అయితే క్రేయం అని కూడా వస్తుంది యత్ ప్రత్యయం తోటి, అంటే అది కొనదగ్గదే. ఓకేనా? పేయం, గేయం, గీతం, పేయం, పానీయం. అవునా? అంటే తాగదగ్గ వాటర్, డ్రింకబుల్ వాటర్ అని అన్నాం అనుకోండి, అప్పుడు తాగదగ్గ పానీయం అని అనాలనుకోండి, అప్పుడు మనము ఉత్తి యత్ ప్రత్యయం పెట్టేస్తాం. కానీ ఇక్కడ సిద్ధపరచబడింది, కొనుటకు సిద్ధపరచబడింది. ఆ అర్థం రావాలంటే ఏమిటి? క్రయ్యం అన్న పదం రావాలి. సో
అదే యత్ ప్రత్యయానికి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి మనము ఈ త్రయస్తథే అన్న సూత్రం అప్లై చేస్తేనే క్రయ్యం వస్తుంది. లేదా మీరు డుక్రి ద్రవ్య వినిమయే అన్న ధాతువుకి పూర్తి యత్ ప్రత్యయం పెట్టేసి దానికి అనుబంధ లోప ప్రక్రియ కానిచ్చేసి డైరెక్ట్ గా క్రేయం అనేయచ్చు. క్రేయం అని కూడా ఒక పదం ఉంది. కానీ ఇక్కడ క్రయ్యం అని రావాలంటే ఇంకొక స్టెప్ యాడ్ చేసుకొని మనము ఏం చెయ్యాలి? క్రయ్యస్తథే అన్న సూత్రం తోటి మనము క్రయ్యం అన్న రూపాన్ని పొందవచ్చు. దీని అర్థం ఏమిటి అంటే కొనడానికి సిద్ధపరచబడింది అన్న అర్థం రావాలి అంటే ఇది ఈ సూత్రం యొక్క అర్థం. దీని తర్వాతది భయ్య ప్రవయ్యే చ ఛందసి. ఎక్కడెక్కడైతే ఛందసి అని వచ్చిందో అవి వేదాల్లో ఉపయోగించేవి అని వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి ప్రస్తుతం మనం వేదాల్లో ఉపయోగించేవి ప్రస్తుతం చదువుకునేటప్పుడు అవసరం లేదు మనకి. అది వేదాల్లో వస్తుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము అయాది సంధి ప్రకరణంని మనము పూర్తి చేశాం. అందరికి నిన్నటి కంటే ఈరోజు ఇంకొంచెం బాగా అర్థమైందా? ఒకసారికి 2 సార్లు, 2 సార్లకి 3 సార్లు వింటే ఖచ్చితంగా మనకి కొంచెం మైండ్ లో సెట్ అవుతుంది. క్లియరా? రాగిణి గారు మీకు అర్థమవుతుందా మేడం? సరే, నెక్స్ట్ రమ్మగారు మీరు రెడీనా ఈరోజు సూత్రాలతోటి? నేను నా ప్రయత్నం నేను చేస్తాను మాన్య. చెప్పండి మేడం, పర్వాలేదు, నేను ఉన్నాను కదా. నాకు ఏం పెద్దగా రాదు, కానీ మీరు ట్రై చేసేయండి. మీకు ఎంత అర్థమైందో దాన్ని బట్టి నేను కరెక్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నాకు మాన్య ఇచ్చిన సూత్రాలు వృద్ధి సంధికి అపవాద సూత్రాలు అనుకుంటున్నాను నేను ఇవన్నీను. సూత్రం నెంబరు 6/1/94 నుంచి ఇచ్చారండి. ఒకసారి మీరందరూ అష్టాధ్యాయులు ఓపెన్ చేస్తే కనుక ఏంగి పరరూపం, ఎక్కడైనా తప్పులు ఉంటే సరిచేయండి మాన్య. అది ఇప్పుడు మన ఈ క్రమంలో కనుక మేడం ఫస్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎవరికి ఇచ్చాను నేను? నాకు మేడం. ఉమ్మగారికా? ఉమ్మగారు మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఏకహ పూర్వ పరయోహు అవేమైనా ప్రిపేర్ అయ్యారా మేడం? కొంచెం బెటర్ మేడం, మీరు హెల్ప్ చేయాలి. తప్పకుండా మేడం. అయితే మీరు అది చెప్పండి. నేను చెప్పండి. ఉమ్మగారు చెప్పండి. ఆ సీక్వెన్స్ లో వెళ్ళిపోదాం మనము. మేడం నాకు చిన్న డౌట్ మేడం. ఇప్పుడు కొన్ని 7/1లో అది హల్లంత శబ్దం లాగా అలా ఇస్తున్నారు. ఇప్పుడు ఏంగి అది సప్తమి. అలాగే ఇప్పుడు రామ శబ్దం రామే లాగా గుణే అని గణే లేకపోతే గుణే ఏదో ఇస్తారు కదా. అలా ఇప్పుడు ఈ సప్తమి ఇది తీసుకోవాలి, ఆ సప్తమి తీసుకోవాలి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? సప్తమిలో అదే మొన్న చెప్పాను కదా, సంహితాయామన దాంట్లో మీకు కనబడుతుంది. ఒకటి విషయ సప్తమి అని ఉంటుంది, ఉపపద సప్తమి అని ఉంటుంది, పరసప్తమి అంటుంది, నిమిత్త సప్తమి అని ఉంటుంది అనమాట. ఇది ఒక రోజు నేను స్పెషల్ గా డీల్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఇలాబరేట్ గా చెప్పాల్సింది. ఓకేనా? సో పరసప్తమి అంటే ఏమిటంటే వెంటనే దాని అక్షరానికి పూర్వంలో ఉన్న వర్ణం గురించి మాట్లాడుతుంది. అది పరసప్తమి. మనకి ఎనచి అని ఉంది అనుకోండి, అది పరసప్తమి గురించి అలా. ఓకేనా? సో తర్వాత ఏంటి విషయ సప్తమి. మీరు ఆ సంహితాయాం దాంట్లో ఒకసారి అందరూ ఇండివిజువల్ గా చదవడానికి ట్రై చేయండి. అప్పుడు ఒక రోజు ఆ క్లాస్ నేను మళ్ళీ తీసుకుంటాను. ఎందుకంటే షష్ఠీలో కూడా అలానే ఉంటాయి. షష్ఠీలో కూడా అలానే ఉంటాయి. 4 రకాలు ఉంటాయి షష్ఠీలో కూడా. ఓకేనా? ఎటువంటి షష్ఠీ కింద తీసుకోవాలి దాన్ని అనేసి. అదేంటంటే యాక్చువల్లీ కొంచెం హయ్యర్ లెవెల్లో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నేను అవి చెప్పి భయపెట్టదలుచుకోలేదు మిమ్మల్ని. నేను నెమ్మదిగా అది మీకు అలవాటు చేస్తాను, అది ఎలా తీసుకోవాలి అనేది. ఓకేనా మేడం? ఓకే. ఉమ్మగారు స్టార్ట్ చేస్తారా మేడం? చేస్తాను మేడం.
నమస్తే అండి అందరికి. ఫస్ట్ది రుద్ధిరేచి. రుద్ధిరేచి అంటే సూత్ర సంఖ్య 6188. దానికంటే ముందు 6 రుద్ధిరాదైచ్ 6 1 84 ఎవరికైనా చెప్పానా నేను? ఏకః పూర్వపరయోహో అవి ఎవరికైనా చెప్పానా నేను? ఎవరికి చెప్పానా? నేను వరుసలోనే చెప్పానా? ఎవరికి చెప్పాను గుర్తులేదు నాకు. నాకు చెప్పినట్టున్నారు మేడం. రవి గారు మీకు చెప్పారా? రవి గారు నేను ప్రిపేర్ కాలేదు. ఓకే, అయితే సరే. అయితే ఎందుకంటే మనం అదే క్రమంలో వెళ్దాము. 82 అయిపోయింది మేడం. కరెక్ట్. 84 ఎవరికన్నా ఇప్పుడు 83 వరకు మేడం చెప్పారు సత్యలక్ష్మి గారు. 82 వరకు చెప్పారు కదండి. 78 నుంచి 82 వరకు. 83 ఏమిటంటే అది ఛందస్సిది కాబట్టి మనము దాని గురించి మనం చర్చించుకోలేదు. ఓకేనా? అది వేదాల్లో వస్తుంది ఆ విషయం కాబట్టి మనం వేద అధ్యయనం ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి దాని గురించి ఓన్లీ ఆ సూత్రం అనేది ఒకటి ఉంది అని తెలుసుకొని మనం దాన్ని వదిలేసాం. దాని గురించి మనం చర్చించుకోవాలి. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా ఈ సీక్వెన్స్ లోనే వెళ్దాము. అప్పుడు ఎందుకు అంటున్నానంటే ఒకదానికి కనెక్షన్ ఉందన్నమాట. సీక్వెన్స్ లో వెళ్తే ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సరే, మరి నేను ఎవరికి చెప్పారో నాకు గుర్తులేదు. నేనే కంటిన్యూ చేసేస్తాను అయితే. సరే, ఏకః పూర్వపరయోహో మనం చర్చించుకున్నాము ఇప్పటి వరకు. మనకి ఆదేశం అంటే తెలుసు, ఏకాదేశం అంటే తెలుసు, లోపం అంటే తెలుసు, ప్రకృతి భావం అంటే తెలుసు. అవునా? సంధుల్లో ఏమవుతుంది? సంధుల్లో మార్పులు జరుగుతాయి. సంహితాయాం అంటే ఏమిటి? కేవలం వర్ణాల యొక్క సామీప్యం. ఆ సామీప్యతనే మనము ఏమంటాము? సంహిత అంటాం. 2 వర్ణాల సామీప్యతని సంహితాయాం అని. అనుకోకుండా ఆ సంహిత ఉన్నప్పుడే సంధి అనేది జరుగుతుంది. ఎప్పుడు సంహిత ఉంటే సంధి జరుగుతుందా? కాదు. సంధికి కావలసిన కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కండిషన్స్ హరిఓం భగిని ఒకసారి ఏం చెప్తున్నారు ఒకసారి చెప్తారా భగిని? నేను ఇప్పుడే చదివాను. ఓకే, అదే ఏకః పూర్వపరయోహో సూత్ర సంఖ్య ఎవరి దగ్గర ఉంది? 6184 అంతేనా? అవునండి, 6184. అష్టాధ్యాయి.com. సో మనకి సంధులు, సంహిత అంటే ఏమిటి, సంధి అంటే ఏమిటి మనకి డిఫరెన్స్ తెలుసు. సంహిత కేవలం వర్ణాల యొక్క దగ్గరతనం, క్లోజ్నెస్ సంహిత అంటాం. సంధి అంటే ఏమిటి? సంధి అంటే అదొక విధి. 2 వర్ణాల కలయిక వల్ల ఆ 2 వర్ణాలలో ఒకటి గాని, ఆ రెండిటికి గాని, లేదా మొత్తం ఆ ప్రక్రియలో జరిగే మార్పులు, ఆ వర్ణ వికారము, దాన్ని సంధి అంటాం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాము. ఆదేశము, ఏకాదేశము, ఆగమము, లోపము, ప్రకృతి భావం, ఇలా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. అందులో ఇప్పుడు మనం కవర్ చేసేది ఏకాదేశం. మనం ఇకో ఎనచి చేసినప్పుడు ఆదేశమే జరిగింది. ఎందుకంటే ఒక వర్ణమే మార్పుకు గురి అయ్యింది, రెండో వర్ణము టచ్ చేయబడలేదు కాబట్టి అది ఆదేశము అని. ఇప్పుడు వచ్చేసి ఏకాదేశము. ఇదంటే మనం అందరం ఎన్నోసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఏకాదేశము అని అన్నాం. ఈ ఏకాదేశము అనేది చెప్పే సూత్రం ఏమిటి? ఏకః పూర్వపరయోహో. ఏకః పూర్వపరయోహో అని చెప్తాం. సూత్రం మన ఎదురుగుండా ఉంటే దాన్ని ఏం చేయాలి? పద విభాగం చేసుకోవాలి. ఏకః ఏ విభక్తిలో ఉంది? ప్రథమ ఏకవచనం. ప్రథమ ఏకవచనంలో. మరి పూర్వపరయోహో ఏ విభక్తిలో ఉంది? షష్ఠి ద్వివచనం. షష్ఠి ద్వివచనం 6-2. ఓకేనా? సో షష్ఠి వచ్చింది అంటే మనం ఏమని అన్వయించుకోవాలి మనకు తెలుసు కదా. ఏమని అన్వయించుకోవాలి? షష్ఠి స్థానే యోగా.
షష్ఠీ షష్ఠీ స్థానే యోగ అంటే పూర్వవర్ణము పరవర్ణం యొక్క స్థానములో, ఓకేనా, వాటి స్థానములో ఏకహ. ఇక్కడ మాటలు చాలా పొదుపుగా వాడతారు పాణిని గారు. సూత్రం అంటే ఏమిటి? సంక్షిప్తంగా ఉండాలి, చాలా కన్సైజ్ గా ఉండాలి, కానీ డౌట్ లేకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏకహ అంటే ఏమిటి? ఒకటే ఆదేశం అగును అని చెప్పడం. ఏకహ ప్రథమా విభక్తిలో ఉంది. ప్రథమా విభక్తిలో ఉంది అంటే దానికి వెంటనే మనం ఏమి యాడ్ చేసుకోవాలి? ఆదేశ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు? పూర్వవర్ణమునకు పరవర్ణమునకు. ఇది వర్ణము అని ఎందుకు అనుకున్నాము అంటే సంహితాయాం. సంహిత దేని గురించి మాట్లాడుతుంది? రెండు వర్ణాల గురించే మాట్లాడుతుంది. సంధి దేని గురించి మాట్లాడుతుంది? వర్ణ విధి. కాబట్టి వర్ణాలు అనేం చెప్పలేదు ఇక్కడ ప్రత్యేకంగా పాణిని గారు. అది మనం అధ్యాహారం చేసుకోవాలి. సంహితాయాం అంటేనే ఆల్రెడీ ఏమిటి? వర్ణాల ప్రక్రియ అది. కాబట్టి పూర్వపరయోహ అంటే పూర్వవర్ణము పరవర్ణము స్థానములో ఏకః ఆదేశః భవతి అని అర్థం చేసుకో. మనకి ఇక్కడ సూత్రంలో 3 ఎంటిటీలు తెలియాలి, 3 అంశాలు తెలియాలి. ఒకటి ఏమిటి? మనకి ఉద్దేశ్య. ఉద్దేశ్య అంటే స్థాని, అది షష్ఠి విభక్తి రూపంలో కనబడుతుంది మనకి సూత్రంలో. రెండవ ఎంటిటీ ఏమిటి? దేని కింద మారుతుంది? అవునా? విధేయ. అది ఎప్పుడు ప్రథమా విభక్తిలో ఉంటుంది. దానికి మనం ఆదేశ భవతి అని చెప్పుకుంటాం అన్వయించుకునేటప్పుడు. మూడవదేంటి? నిమిత్త. నిమిత్త ఎప్పుడు ఎందులో ఉంటుంది? సప్తమి విభక్తిలో ఉంటుంది. ఓకే, ఈ సప్తమి విభక్తులు చాలా రకాలు ఉంటాయి, పలు రకాలు ఉంటాయి. అది ఇందాక రమ్మగారు అడిగారు, అది మళ్ళీ ఒక రోజు చర్చించుకుందాం. అత్సంధి ప్రకరణము హల్సంధి ప్రకరణం అయిపోయిన వెంటనే దాని గురించి చర్చించుకుందాం. ఈ పరిభాషా సూత్రాలను ఎలా అర్థం చేసుకోవాలి, దానిలో ఒక చాలా దీర్ఘ చర్చ అన్నమాట. అవి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ విధి సూత్రాలు. ఆ సూత్రాలు చెప్పేస్తాయి మీకు, ఈజీగా ఉంటుంది. కానీ అసలు కష్టమంతా ఉండేది పరిభాషా సూత్రాల్ని, వాటి యొక్క పాత్ర ఏమిటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి పెద్ద టార్గెట్ అన్నమాట. అది అచీవ్ చేయాలి మనం. సరే, ఇప్పుడు విషయంలోకి వస్తే పదచ్ఛేదం అయిపోయింది. మనకి షష్ఠి విభక్తి దొరికింది సూత్రంలో, అలాగే ప్రథమ విభక్తి దొరికింది. కానీ ఇంకొక విభక్తి సప్తమి విభక్తి మనం దొరకాలి. సో సూత్రంలో లేదు కాబట్టి వెంటనే అనువృత్తిలో వెతుక్కుంటాం. అనువృత్తి ఏమిటి? అచి. ఇక్కడ సప్తమి విభక్తి దొరికింది. ఆ తర్వాత నెక్స్ట్ అధికార సూత్రం. ఓకే, ఈ అధికార సూత్రం ఏం చెప్తుంది? సంహితాయాం, సంహిత యందు అంటే రెండు వర్ణాలు దగ్గరగా ఉన్న స్థితి యందు అని చెప్తాం. అప్పుడే ఇది జరుగుతుంది అని. ఇది సో ఏకః. ఓకే, ఏకః పూర్వపరయోహో, పూర్వ మరియు పరస్థానే అన్నప్పుడు అచి పరే అని అన్న. ఈ అచి అనేది మనకి అనువృత్తిలో వచ్చింది. అచ్చులు పరమైనప్పుడు అని మనం తెచ్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రము. ఇది మనకున్న అష్టాధ్యాయిలో ఉన్నటువంటి 6 రకాల సూత్రాల్లో ఇది ఒక రకం. ఇది అధికార సూత్రం. అధికార సూత్రం యొక్క రేంజ్ అన్ని సూత్రాల కంటే ఎక్కువగా ఉంటుంది. అధికార సూత్రం యొక్క రేంజ్ అన్ని సూత్రాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అది లీడర్ అన్నమాట. దాని వ్యాప్తి కొంచెము ఎక్కువ సూత్రాల వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి అచిపరే పూర్వపరయోహో ఏకః ఆదేశః భవతి అని వస్తుంది. అచ్చులు పరమైనప్పుడు పూర్వపరయోహో, పూర్వవర్ణము పరవర్ణము యొక్క స్థానమునందు ఒకటి ఆదేశము అవుతుంది అని చెప్పే సూత్రము. అందుకునే దీన్ని ఏకాదేశ. ఈ సూత్రమే ఏకాదేశం అన్నదాన్ని చెప్పే ఇది అధికార సూత్రం. ఉదాహరణకు మనకి చాలా కామన్ ఎగ్జాంపుల్, రామ ప్లస్ ఆలయ, రామాలయ.
మనము ఆనుపూర్వి చేస్తే అంటే వర్ణ విచ్ఛేదం చేస్తే రామ అన్నదాన్ని మనకి ఈ 4 వర్ణాలు వస్తాయి. ఆ తర్వాత ఆలయ దాన్ని కూడా వర్ణఛేదం. కలిపోయి ఇదే టైంలో మా పనమ్మాయి వస్తుంది, దాని లోకంలో అది ఉంటుంది, నా లోకంలో నేను ఉంటాను. సరే, ఆలయ. సో ఆలయ అందులో మనకి మొదటి వర్ణం అది. రామ అన్న దాంట్లో చివరి వర్ణము ఆ ఎరుపు అక్షరంలో సూచించబడింది. కలిపి అన్నాను, అక్కడ దోమలు వస్తాయి. సో రామ ఆలయ. అన్నిటికంటే ఈ 2 వర్ణాలు ఇప్పుడు ఇక్కడ దగ్గరగా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతోంది, ఇది సంహిత, అతి దగ్గరగా ఉన్నట్టు, అతి దగ్గరగా ఉన్నట్టు. అప్పుడు సంహిత. దీనికి ఇప్పుడు సంధి చేసే ఆస్కారం ఉంది, అటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఏ సంధి జరుగుతోంది ఇక్కడ, ఎవరు చెప్పగలరు? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణే దీర్ఘ. మనము కౌముది ప్రియులం కాబట్టి సూత్రంలోనే చెప్పాలి. అకహ సవర్ణే దీర్ఘ, అది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతోంది, 2 వర్ణాల స్థానంలో ఒక వర్ణం వస్తుంది. ఆ రెండిటిలో ఒకటి వస్తోందా? కాదు, ఇది వేరేది, బయట నుంచి వస్తుంది, కానీ అది చూడ్డానికి ఈ ఆకారం లాగా ఉంటుంది, అది మనం గమనించగలం. ఓకేనా? సో ఆ రెండిటి స్థానములో ఒకటి వస్తుంది, ఆ రెండింటిని తీసేసి ఒకటి వస్తుంది, కాబట్టి అది ఏకాదేశము అని అంటాం. సో ఏకాదేశంలో మనకు తెలిసిన మాక్సిమం సంధులు ఏకాదేశంలో ఉంటాయి. ఈ అధికార సూత్రం కింద నడుస్తూ ఉంటాయి. గుణసంధే ఉంది, ఇప్పుడు మనం చూసిన ఉదాహరణ ఒకటి సవర్ణ దీర్ఘ సంధికి చూసాం. గుణసంధి మీకు తెలుసు, అవునా? మహా ప్లస్ ఈశ ఏమైపోతుంది, మహేష అవుతుంది. అక్కడ ఏమవుతోంది, 2 వర్ణాలు తీసివేయబడి మనకి ఒక కొత్త వర్ణము వస్తుంది. ఇదే మనకి ఏకాదేశము. ఏకాదేశంలో ఈ సంధులన్నీ ఉంటాయి. ఈ వీటి గురించి నేను చర్చించిన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ సూత్రం ఇది, దీనికి 3 స్టార్లు పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం కష్టమైన సూత్రము, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. గురుగారు వచ్చాక మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాము, కానీ ఒకసారి మళ్ళీ నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దీనికి సుబంత ప్రకరణంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర. సుబంత ప్రకరణమే కాదు, మనం చేసే అన్ని రూపసిద్ధుల్లో దీని పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇది ఒక అతిదేశ సూత్రం. అతిదేశం అంటే కూడా ఏంటో చెప్తాను నేను, ఈ రోజు సమయం దొరికితే చెప్తాను. ముందు అంతాది వచ్చ, మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఏకాదేశం అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఏకాదేశం అంటే ఏమిటి, ఏకః పూర్వపరయోహో అని చెప్పుకున్నాం. అంటే 2 వర్ణాల స్థానంలో ఒకటే ఆదేశం అవుతుంది, అది ఏకాదేశము. ఇక్కడ దాని కంటిన్యూటీ అంత ఆదివచ్చ అని అన్నాడు. ఎప్పుడన్నా చా అని వచ్చిందంటే ఏమిటి, మరియు అంటే ప్రీవియస్ సూత్రానికి కంటిన్యూషన్ అన్నమాట. అంత ఆదివచ్చ, దీన్ని పదచ్ఛేదం చేయగలరా ఎవరన్నా? అంత ఆదివచ్చ, అంత ఆదివత్ చ. వెరీ గుడ్. అంత ఆదివత్ చ. ఎప్పుడన్నా సూత్రాల్లో వత్ అని వచ్చింది అనుకోండి, అది వేసేసుకోండి అతిదేశ సూత్రం కేటగిరీ. కొన్నిట్లో ఆ వత్ అనేది కనబడదు, అయినా అతిదేశ సూత్రాల కింద ఉంటాయి. కానీ ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఏమిటి అంటే, సూత్రంలో వత్ అని వచ్చింది అనుకోండి, అది అతిదేశ సూత్రం. పుత్రవత్ అని అంటాం. పుత్రవత్ అంటే ఏమిటి,
పుత్రుని వలె. పుత్రుని వలె. పుత్రుడేనా? పుత్రుని వలేనా లేదా పుత్రుడా? పుత్రుని వలె. వలె. కొడుకు వంటి వాడు. కొడుకు వాడు కదా, కొడుకు వంటి వాడు. అవునా? సో ఇది మతు ప్రత్యయాలు ఉంటాయి కదా, దానివల్ల వచ్చింది అనమాట వత్ అనేది. ఎప్పుడైతే వత్ యాడ్ అవుతుందో అది అవ్యయం కింద భావిస్తారు. పుత్రవత్ అని అన్నారనుకోండి, వెంటనే అది అవ్యయం కింద అయిపోతుంది. వత్ అని యాడ్ అయిందంటే అది అవ్యయమే. సో అంతాదివత్ చ అది కలిపి అంతాదివచ్చ అయింది. ఏ సంధి అయి ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? అంతాదివత్ ప్లస్ చ. ఆ చుత్వ సంధి సూత్రం ఏంటి? సూత్రం భాషలో మాట్లాడితే ఎవరైనా చెప్పగలరా? స్తోహోశ్చునాశ్చు. సో అంతాదివచ్చ, దీని పదచ్ఛేదం చేద్దాం. ఇది అవ్యయమే. అంతాదివత్ అది కూడా అవ్యయమే, వత్ రావడం వల్ల. అలాగే మనకి చ అనేది కూడా అవ్యయమే. ఓకేనా? వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే అనువృత్తి ఏమిటి? మనకి ఇక్కడ కూడా అనువృత్తి అనేది అచ్చి అనొచ్చు. ఓకే, అలాగే అధికార సూత్రం నడుస్తోంది మనకిది. సంహితాయాం అన్న అధికార సూత్రం నడుస్తోంది. కొత్తగా ఇంకొక అధికార సూత్రం ఏమొచ్చి పడింది మనకి? ఏకః పూర్వ పరయోహో అన్న ఒక అధికార సూత్రం. ఈ రెండు కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఈ సూత్రాలని. ఈ సెగ్మెంట్ లో ఉన్న సూత్రాలన్నిటినీ ఇవి మానిటర్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సరే, ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతాదివత్, అంతము వలె. ఇప్పుడు అంతము వలె అంటే ఏమని చేసుకోవాలి మనము? సంహితాయాం అంటే వర్ణాల పాత్ర ఉంటుంది కాబట్టి అంత్యవర్ణము వలె అని అనుకోవాలి. ఇంకోటి ఏంటి? ఆదివత్ అని అనుకుంటే కనుక ఆది వర్ణము వలె. ఓకే, అలా అనుకోవాలి. మరియు అని అర్థం. చ అంటే ఏమిటి? మరియు అని తీసుకుంటున్నాం. అంతవర్ణం వలె, ఆది వర్ణము వలె, మరియు అని అంటే ఏమిటి? ఇది అర్థం కావట్లేదు మనకి. ఇది అతిదేశ సూత్రం. ఇక్కడ మనం చూస్తే గనక ఏకాదేశం అయింది. ఆ ఏకాదేశం అయింది పూర్వ శబ్దం యొక్క అంతిమ వర్ణము వలె ఉంటుంది, లేదా ఆ ఏకాదేశం అయినటువంటిది వర్ణము పరశబ్దం యొక్క ఆది వర్ణం వలె ఉంటుంది అని చెప్పే సూత్రమే ఇది. ఈ సూత్రం ఏంటి? మనం ఇందాక సూత్రంలో ఏం చెప్పుకున్నాము? ఏకాదేశం అగును రెండు వర్ణాలు, పూర్వపదంలోని చివరి వర్ణము, పరపదంలోని మొదటి వర్ణము. ఈ రెండు అత్యంత సమీపంగా ఉంటే అది సంహిత అని చెప్తున్నాం. ఈ రెండు వర్ణాల యొక్క స్థానములో ఒకటి ఆదేశం అవుతుంది వర్ణము. ఓకేనా? ఆ ఆదేశం అయినటువంటి వర్ణము పూర్వ శబ్దం యొక్క అంతిమ వర్ణం లాగా అన్నా ఉంటుంది, పరశబ్దం యొక్క ఆది వర్ణం లాగా అన్నా ఉంటుంది అని చెప్పే సూత్రమే ఇది. ఇది విత్ ఎగ్జాంపుల్ చదివితే మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఇది ఇప్పుడు కేవలం మనకి అకః సవర్ణే దీర్ఘకి మాత్రమే వర్తిస్తుందేమో కదండి? లేదు 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 లేదు, అన్నిటికీ వర్తిస్తుంది. అన్నిటికీ. ఓకేనా? ఏకాదేశం ఎక్కడైతే అవుతుందో కొన్ని సందర్భాల్లో అన్ని రకాల సూత్రాలకి వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళకు పిల్లవాడు పుడతాడు. వాడు ఎలా ఉంటాడు? రూపులకి తండ్రిలాగా ఉంటాడు అనుకుందాం, బుద్ధికి తల్లిలాగా ఉంటాడు అని. అంటే ఏమిటి? తల్లి నుంచి అలాగే రూపే తీసుకుంది. తండ్రి నుంచి కొన్ని పోలికలు పొందుతాడు, తల్లి నుంచి కొన్ని పోలికలు పొందుతాడు. అవునా? సో ఇక్కడ కూడా అంతే. ఈ ఒక
పూర్వం శబ్దం యొక్క అంతిమ వర్ణము, అలాగే పరశబ్దం యొక్క మొదటి వర్ణము, ఈ రెండిటి యొక్క స్థానంలో ఒక కొత్త వర్ణం వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే రెండిటి గుణాలని కలిగి ఉంటుంది. రెండిటి గుణాలని కలిగి ఉంటుంది. పూర్వ శబ్దం యొక్క అంతిమ వర్ణం లాగా వ్యవహరిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో పరశబ్దం యొక్క మొదటి వర్ణం కింద కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లయన్ ఉంది, టైగర్ ఉంది. ఓకే, దాన్ని క్రాస్ చేస్తే ఏమైంది? లైగర్ అయిచింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనము కొన్ని పోలికలు ఒక్కొక్కసారి క్రాస్ బట్టి అది డామినెంట్ జీన్స్ ని బట్టి ఏమవుతుంది, ఒక్కొక్కసారి లయన్ యొక్క పోలికలు ఎక్కువ ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో టైగర్ యొక్క పోలికలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు దాని బిహేవియర్ లయన్ లాగా ఉంటుంది, కొన్నిసార్లు దాని బిహేవియర్ టైగర్ లాగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు లయన్ అనుకోండి, అది ప్రైడ్ లో ఉంటుంది. అంటే ఏమిటి? గుంపుగా ఉంటుంది. అది ఫ్యామిలీతో ఉండడానికి ప్రిఫర్ చేస్తుంది లయన్స్ యూజువల్లీ. టైగర్స్ అనుకోండి, జనరల్ గా సోలోగా సాలిటరీ లివింగ్ ఉంటాయి అన్నమాట వాటికి. సో అలా ఒక్కొక్కసారి అలా వ్యవహరిస్తుంది, ఒక్కొక్కసారి ఇలా వ్యవహరిస్తుంది, దానికి వచ్చిన డామినెంట్ జీన్స్ వల్ల. ఇక్కడ కూడా అంతే. ఏమవుతుందంటే మనకి ఉదాహరణతో చూద్దాం. దీనికంటే ఎన్ని గత్తవు, సరే ఇక్కడ చూద్దాంలేండి. ఇంకొక ఎగ్జాంపుల్ పెట్టాను, ఒకసారి చూపెడతాను. ఎక్కడ పెట్టాను చూస్తాను. సరే, ఇదే చూపెడతాను. ఫస్ట్ ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు మనకి ఈణగతౌ అని ఒక ధాతు ఉంది. ఈణగతౌ, ఓకే, గత్యర్థక ధాతు అది. ఇది దీని యొక్క మధ్యమ పురుష ఏకవచనము లోట్ లకారంలో విద్యాధ్యాసీషు లోట్ అంటే మనము ఆ లోట్ లకారంలో మధ్యమ పురుష ఏకవచనం వచ్చి ఇహి అని వస్తుంది. ఈణగతౌ అన్న ధాతువులో మనకి మధ్యమ పురుష ఏకవచనము లోట్లకారంలో ఇహి అని వస్తుంది. అవి కొన్ని సంధి సూత్రాల వల్ల మనకి ప్రత్యయాదేశాల వల్ల ఇహి అన్న రూపం దానికి వస్తుంది. దేహి విన్నామా ఎప్పుడన్నా? దేహి అన్నది రూపాన్ని విన్నామా? ఎప్పుడన్నా విన్నారా? దేహి అంటే ఏంటి? ఇవ్వు అని అర్థం, అవునా? సో దేహి అని ఎలా వస్తుందో అలాగే ఇక్కడ ఇహి అని అలా వచ్చింది అనమాట. ఇక్కడ మనం దానికి ఆంగ్ అన ఉపసర్గ పెడతాం. ఆంగ్ అన ఉపసర్గ. మీకు ఉపసర్గలు అంటే ఏమిటి? ప్రాదయాలు ఉంటాయి కదా. ప్రాదయాలు ఎన్ని ఉంటాయి మనకి? 22 ఉంటాయి, అవునా? ప్రపర అపసం ధాతువుకు ముందు వచ్చే వాటిని ఉపసర్గలు. వెరీ గుడ్. ఇవే ప్రాదులు. ప్రాదులు ఏమిటి? 22. ఇవే ప్రాదుల్ని ఎప్పుడైతే ధాతువులకి ముందు జోడిస్తామో అవే 22 ప్రాదుల్ని మనము ఉపసర్గలు అంటాం. ఓకేనా? ప్రాదులు 22. ప్రపర అపసం అను అవనిసినిర్ దుర్వియాంగ్ అభి అతి అతి అని అలా 22 ఉంటాయి. ఆ 22లో ఎప్పుడైతే మనం వాటికి కామన్ గా పేరు ఏమిటి అంటే ప్రాదులు అంటాం. మొదలగునవి ప్రాదులు అంటాం. ఎప్పుడైతే వాటిని ధాతువులతోటి సంయోజనం చేస్తామో ఆ సంయోగం అయిపోయేటప్పుడు ఏమవుతుంది? వాటి పేరు అవే 22 వాటిని మనం ఉపసర్గలను సంబోధిస్తాం. అది మనం చెప్పింది కాదు, పాణిని గారే చెప్పారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఉపసర్గ అంటాం. ఆంగ్ అన్న ఉపసర్గ అని పెట్టారు. ఇప్పుడు గచ్చతికి ఆగచ్చతికి తేడా ఉందా? ఉంది మ్యామ్. ఉంది కదా. గచ్చతి అంటే వెళ్తున్నాడు, ఆగచ్చతి వస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఇహి అంటే వెళ్ళు అని అర్థం. ఓకే, దానికే ఆంగన ఉపసర్గ పెట్టి ఇహిని జోడిస్తే మనకి వచ్చేది ఏహి.
మనకి వచ్చేది ఏమిటి? ఏహి. ఇక్కడ ఆకారము ఇకారము కలిపి ఏమవుతోంది ఇక్కడ? ఏకాదేశం. ఏ ఏ అయింది. ఓకేనా? ఆ ప్లస్ ఈ ఏమవుతోంది? ఏ. ఏ సంధి జరిగింది ఇక్కడ? అదేం గుణ కాదు, అదేం గుణ ఆద్గుణ. ఆద్గుణ. ఓకేనా? ఆద్గుణ జరిగింది ఇక్కడ. ఆ ప్లస్ ఇహి ఏమవుతోంది మనకి? ఏహి అయింది. ఇంతవరకు అర్థమైంది కదా మీకు? ఇహి అనేది ఒక మధ్యమ పురుష ఏకవచనము లోట్లకారంలో. దానికి మనము ఆంగ్ అనే ఉపసర్గ పెట్టాము. అంగకారంని మనము హలంత్యము తస్యలోపహ తోటి తీసేసి ఆని ఉంచుకున్నాం. ఈ ఆని ఇహి తోటి కలిపాం. ఆని ఇహితో కలిపేసరికి మనకి ఆద్గుణ తోటి ఏమైంది? ఏహి అయింది. ఆకారము ఇకారం యొక్క స్థానంలో ఏ అనేది ఆదేశం అయ్యి ఇది ఏహి అయింది. ఇంతవరకు ఏ ఇబ్బంది లేదు. ఈ ఏహి మటుకు ఏకాదేశం. అవునా? ఏహి అనేది ఏంటి? ఏహిలో ఉన్న ఏకారం ఏమిటి? ఏకాదేశం. ఆ ఏత్వం ఎలా పుట్టింది? ఆకారము మరియు ఇకారము ఆ రెండిటి స్థానములో వచ్చింది ఈ ఏత్వం. ఇప్పుడు ఈ ఏత్వం ఎటువంటిది అంటే ఈ ఆకారం యొక్క లక్షణాలని కలిగి ఉంటుంది. ఈ ఆకారం యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది ఏత్వం. ఇకారం యొక్క లక్షణాలు ఇది తీసుకోదు. ఇప్పుడు మనకి పాపో బాబో తల్లిదండ్రికి పుడతారు. ఒకసారి తండ్రి పోలికలే వస్తాయి, తండ్రి లక్షణాలే వస్తాయి. ఓకేనా? ఇక్కడ కూడా అదేమవుతుంది? ఆకారము ప్లస్ ఇహి అని ఉన్నొచ్చినప్పుడు ఏహి వచ్చినప్పుడు లెక్క ప్రకారము రెండిటి లక్షణాలు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకదాని లక్షణమే తీసుకుంది. అదే ఈ సూత్రం చెప్తుంది. అది మనము మనకి న్యాచురల్ గా తెలీదు. పాణిని గారు చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోవడమే. దీనికి ఎందుకు దీని లక్షణమే వచ్చింది, ఇకారం యొక్క లక్షణం దీనికి ఎందుకు రాలేదు అంటే మనకు తెలియదు. అది పాణిని గారు చెప్పారు అంతే. ఆయన మార్గంలో మనం వెళ్ళిపోవడం. సో ఇక్కడ ఆకారము యొక్క లక్షణాలు వచ్చాయి. ఈ ఆకారం యొక్క లక్షణాలు రావడం వల్ల ఇది పేరుకి ఏకారం అయినప్పటికీ దీని వ్యవహారం అంతా ఆకారం లాగే బిహేవ్ చేస్తుంది. పేరుకి ఏకారమే కానీ ఇది ఆకారం లాగే బిహేవ్ చేస్తుంది. దాని వ్యవహారం అంతా ఆకారం ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. సో ఏహి అంటే అర్థం ఏమిటి? దగ్గరకు రా, వద్దకు రా అని చెప్పడం. ఏహి అని అంటే దగ్గరకు రా, వద్దకు రా అని చెప్పేదాన్ని మనము లోట్లాకారంలో ఏహి అని అంటాం. ఇప్పుడు శివ రా అని చెప్పాలి. శివ దగ్గరికి రా అని చెప్పాలి. శివ ఏహి అని అంటాం. శివ అనేది సంబోధన. మనకందరికి తెలిసిందే కదా, సంబోధన ప్రథమ విభక్తి ఎలా ఉంటుంది? మనకి విసర్గ ఉండదు. రామ అని అంటాం, హే రామ అని పెడతాం కావాలంటే, కానీ ఉత్తి రామ అని అన్నా సరే అది సంబోధన. సో ఇక్కడ శివ ఇట్రా అని చెప్పాలి. అప్పుడు శివ ఏహి అని చెప్తాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలపాలి. శివ ప్లస్ ఏహి ఏమవ్వాలి? శివైహి రావాలి. శివైహి రావాలి. ఏ సూత్రం నడుస్తున్నప్పుడు శివైహి అంటే వృద్ధిరేచి రావాలి. మామూలుగా అయితే శివ ప్లస్ ఏహి వృద్ధిరేచి రావాలి కదా, శివైహి అని రావాలి. కానీ అది రాదు. అది రాకుండా మనకి ఏమొస్తుంది? ఏమొస్తుంది ఇక్కడ? ఆంగ్ లక్షణం కలిగి ఉంటుంది. ఏహిలో ఈకారం ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు దాన్ని అది
ఆ తత్వాన్నే ఉంచుకుంటుంది దానిలోకి, ఆ తత్వాన్నే ఉంచుకుంటుంది. చూడడానికి అది రాసేటప్పుడు కూడా మనం ఏత్వం రాస్తున్నాం, కానీ అది ఆ తత్వాన్ని తెచ్చుకొని ఉంటుంది. ఆ తత్వాన్ని తెచ్చుకొని అది శివ ప్లస్ ఏహి శివేహి అవుతుంది. శివైహి అవ్వదు. శివ ప్లస్ ఏహి శివైహి ఎందుకు అవ్వదు, శివేహి అనే ఎందుకు అవుతుంది అంటే ఈ ఏత్వము ఏకాదేశమై వచ్చింది కదా, ఆకారము ఇహిలోని ఇకారము ఆ రెండిటి స్థానములో ఏకాదేశమయ్యి వచ్చినటువంటి ఈ ఏత్వము కొన్నిసార్లు పూర్వవర్ణం కింద ఉంటుంది, కొన్నిసార్లు పరవర్ణం కింద వ్యవహరిస్తుంది. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో మనం చెప్పలేం. అది పాణిని గారు చెప్పిన దాన్ని బట్టి, నిర్దేశం బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ రాశారు, నీలేష్ గారు వివరణలో రాశారు, మనకి ఫిక్స్డ్ గా ఇదే అనుకోవాలని ఏం లేదు అని చెప్పారు. సో ఇక్కడ ఎందుకు శివైహి అవ్వదు, శివేహి అనే ఎందుకు ఉండిపోయింది అంటే ఈ రీజన్ వల్ల ఏకాదేశమైనటువంటి వర్ణము అంత్యవర్ణం వలె ఉంది. అంత్యవర్ణము ఏమిటి ఇక్కడ, ఆంగ్లో ఆ అనేది అంతిమ వర్ణం, పూర్వ శబ్దం యొక్క అంతిమ వర్ణం మనకి ఆనే ఉంది. సో ఆ ఆత్వం లాగా బిహేవ్ చేసి అది ఎటువంటి అలానే ఉండిపోతుంది. అలానే ఉండిపోయి అది వృద్ధి సంధిని జరగని శివేహి అనేది వస్తుంది. ఇలా చెప్పేది ఇది కొంచెం కష్టం అండి, కానీ కంగారు పడద్దు. మనకి సుబంత ప్రకరణంలో గురుగారు ఖచ్చితంగా చాలా సార్లు చెప్తారు, అప్పుడు ఇంకొంచెం అర్థమవుతుంది. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సూత్రం. ఉదాహరణకి రామ ప్లస్ టా, స్వౌజస్ అమౌచష్టాభ్యాం మనకి టా అనేది ఎన్నో విభక్తి యొక్క ప్రత్యయము, సుఔజస్ అమౌచష్. ఎవరు చదివారా అందరూ? తృతీయ అండి. తృతీయ ఏకవచనం, అవునా? తృతీయ ఏకవచనం. రామ తృతీయ ఏకవచనం 3-1 చేస్తాం. రామ ప్లస్ టా అని పెడతాం. ఆ తర్వాత ఒక సూత్రం వల్ల అదేమవుతుందంటే ఆ టాకి ఇన్ ఆదేశం అవుతుంది, ఇన ఆదేశం అవుతుంది అని ఒక సూత్రం మనకి సుబంత ప్రకరణంలో వస్తుంది. దానివల్ల ఇన వస్తుంది. రామ అన్న శబ్దానికి ఆనుపూర్వి చేస్తే మనకి ఈ వర్ణాలు వచ్చాయి. అలాగే ఈ ఇన అన ఆదేశంకి మనకి ఆనుపూర్వి చేస్తే ఈ వర్ణాలు వచ్చాయి. ఇప్పుడు అకారము ఇకారము కలిపి మనకి ఏమొస్తుంది, ఏత్వం వస్తుంది. ఓకేనా? సో ఏత్వం వస్తుంది మనకి. ఇప్పుడు అది ఈ ఏత్వము అంత్యవర్ణం లాగానే బిహేవ్ చేస్తుంది, ఆదివర్ణం లాగానే బిహేవ్ చేస్తుంది. దాని సమయానుసారంగా, దానికి అవసరాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి, పద నిర్మాణాన్ని బట్టి రావడానికి మటుకు అది అకారం ఇకారం స్థానంలో ఏత్వం వచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే ఏత్వము అకారంలాగా స్వీకరించబడుతుంది, అటువంటి ఆ తత్వాన్ని తెచ్చుకుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇకార తత్వాన్ని తెచ్చుకుంటుంది. ఇకార తత్వాన్ని తెచ్చుకుంటే అది ఆదివత్, ఆదివర్ణవత్. అకారం లాంటి తత్వాన్ని తెచ్చుకుంటే అంతవత్ అని చెప్పే సూత్రమే ఇది అంతాదివచ్చ. కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, 2-3 సార్లు వింటే అదే అర్థమవుతుంది. ఇంకొక 4-5 ఎగ్జాంపుల్స్ చేసామనుకోండి మైండ్ లో కూర్చుంటుంది. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం, 3 స్టార్లు పెట్టవలసిన సూత్రం. సో ఇప్పుడు ఈ ఏత్వాన్ని ఎలా తీసుకోవచ్చు, ఏ పార్టీ, మనం ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వెంటనే నువ్వు మమ్మీ పార్టీయా నాన్న పార్టీయా అని అడుగుతాం. ఇక్కడ కూడా ఈ రెండిటి స్థానంలో వచ్చిన ఏత్వానికి రెండిటితోటి వెళ్ళాయా,
హక్కు ఉంది. అది రామే కిందన్నా స్వీకరించబడుతుంది. ఆ రామ అనేది ప్రాతిపదికం కదా, ఆ ప్రాతిపదికం అన్నా దాన్ని స్వీకరిస్తుంది, రెడీగా ఉంటుంది స్వీకరించడానికి. అప్పుడు అది అంతవత్ అవుతుంది. లేదా ఈ ఇన్ ఇన అన్న ప్రత్యయాదేశం వలన తీసుకోబడుతుంది. అప్పుడు అది ఏనా, సందర్భాన్ని బట్టి అది రామ అన్న ప్రాతిపదికంలో ఒక అంశం కింద మిగిలిపోతుంది, లేదా ఇన అన్న ప్రత్యయ ఆదేశంలో ఒక అంశం కింద మిగిలిపోతుంది. ఇది మనము రూపసిద్ధి చేసేటప్పుడు మనకి దీని అవసరం పడుతుంది. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం. ప్రాతిపదిక తత్వం తీసుకోవాలి అంటే అది ప్రాతిపదికతో వెళ్ళి చేరుతుంది. ప్రత్యయ తత్వం తీసుకోవాలి అంటే అది ప్రత్యయంతో వెళ్ళి చేరుతుంది. ఇదన్నమాట. ప్రాతిపదికత్వం కావాలి దానికి, అప్పుడు అది ప్రాతిపదిక పార్టీ అయిపోతుంది. అప్పుడు అది అంతవత్ వ్యవహరిస్తుంది. ప్రత్యయం యొక్క పార్టీలో చేరాలి, అది ప్రత్యయతత్వం తెచ్చుకోవాలి. అప్పుడు అది ప్రత్యయంతో చేరి దాన్ని ఉపయోగిస్తాం. అప్పుడు ప్రత్యయంలోని వర్ణంలాగా బిహేవ్ చేస్తుంది, ఏత్వం లాగా బిహేవ్ చేయదు. అది ప్రత్యయంలోని వర్ణంలాగా బిహేవ్ చేస్తుంది. ప్రాతిపదికత్వం తెచ్చుకుంది అనుకోండి, అది ప్రాతిపదికలోని వర్ణంలాగా బిహేవ్ చేస్తుంది. ఇదే ఏకారము. ఏకాదేశం ఎలా బిహేవ్ చేస్తుంది, అది దాని అవసరాన్ని బట్టి ప్రాతిపదిక లేదా ప్రత్యయం యొక్క కలయిక వల్ల వచ్చిన ఈ ఏకాదేశం అయితే ఆ ఏకాదేశము పద నిర్మాణం ఆ అవసరాన్ని బట్టి ప్రాతిపదికత్వం తెచ్చుకుంటుంది. అప్పుడు అది అకారంలాగా బిహేవ్ చేస్తుంది, లేదా ఇకారం ప్రత్యయతత్వం తెచ్చుకున్నప్పుడు ఇదే ఏకారము ఇకారం లాగా బిహేవ్ చేస్తుంది. ఇదే అంతాది వచ్చ. ఇది చాలా ప్రౌఢ విషయం. అంటే ఏమిటంటే అడ్వాన్స్ లెవెల్లో అష్టాధ్యాయిని ఒక్కొక్క లైన్ చదివే వాళ్ళు చెప్పే సూత్రం ఇది, వాళ్ళు చదివే సూత్రం ఇది. మనం ఇంకా ప్రైమరీ లెవెల్లో కంటే లోలోనే ఉన్నాం, కానీ ఇది సుబంత ప్రకరణంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇంక్లూడ్ చేస్తాం. లఘు సిద్ధాంత కౌముది చదివే వాళ్ళు ఇది చదవరు, ఓకేనా. లఘు సిద్ధాంత కౌముదిలో ఇది లేదు, కానీ సుబంత ప్రకరణం చెయ్యాలి అంటే మనకి ఈ సూత్రం రావాలి. కాబట్టి నేను చెప్పాను. ఇక్కడ సుప్పు ఇన్ అనేది సుప్పు ప్రత్యయం, ఎందుకంటే టా అనేది సుప్రత్యయంలోనే ఒక ఆదేశం కదా, ప్రత్యయం కదా, సుప్పుల్లో ఒక ప్రత్యయం కదా. ఈ సుప్పు తత్వం రావాలి అంటే ఇదే ఏకాదేశము ఇన్తో కలిసి వెళ్తుంది, ఈ పార్టీతో వెళ్తుంది. దానికి ప్రాతిపదికత్వం కావాలి, అప్పుడు అది ప్రాతిపదికతోటి వెళ్తుంది. అలా చెప్పే సూత్రమే అంతాది వచ్చ. ఈ సూత్రం ఒకటి ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడైనా మళ్ళీ దీన్ని ఉదాహరణతో చూద్దాం, ఓకేనా. కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ సింపుల్ టూకీగా చెప్పాలి అంటే ఇప్పుడు రెండిటి స్థానంలో ఒక వర్ణం వచ్చినప్పుడు ఆ వర్ణము సమయానుసారంగా అవకాశాన్ని బట్టి ముందు వర్ణం లాగానే ఉంటుంది, లేదా తర్వాత వర్ణం లాగానే ఉంటుంది. ఇంతే గుర్తుపెట్టుకోండి, ఇంకా టెక్నికాలిటీస్ లోకి వెళ్ళదు. రెండు వర్ణాల స్థానంలో వచ్చేది ఏకాదశి. ఈ వచ్చినటువంటి సింగిల్ వర్ణము అవకాశాన్ని బట్టి పూర్వవర్ణం కిందన్నా వ్యవహరిస్తుంది, లేదా పరవర్ణం కిందన్నా వ్యవహరిస్తుంది. ఇంతే. ఇంతవరకు అయితే అర్థమైంది కదా, లోపలికి వెళ్ళొద్దు. అసలు ఈ సూత్రం ఏం చెప్తుంది అన్న విషయం అర్థమైందా? అది అర్థమైంది మేడం. అర్థమన్నం ఆదివత్తు అంతవత్తు అన్నారు కదా, అప్పుడు ఎప్పుడు అంతవత్తు ఆదివత్తు వ్యవహరిస్తున్నారు మనం తెలుసుకోవాలి. అది మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది. అదే మనము ఎప్పుడు నిర్దేశించాలి అంటే మనం నిర్దేశించలేదు. పాణిని గారు ఆల్రెడీ నేను ఇలా ఉన్నప్పుడు నేను దీన్ని ఆదివత్ తీసుకుంటున్నాను, ఈ ఎగ్జాంపుల్ లో నేను అంతవత్ తీసుకుంటున్నాను అని పాణిని గారు చెప్పారు, ఓకేనా. ఇలా ఉన్నప్పుడు నేను ఆదివత్ తీసుకుంటున్నాను.
ఇలా ఉన్నప్పుడు నేను అంతవత్తు తీసుకున్నాను అని పాణిని గారు నిర్దేశించిన ఎగ్జాంపుల్స్. కానీ నీలేష్ గారు ఏమంటారంటే అవకాశాన్ని బట్టి మనం కూడా తీసుకోవచ్చు అని ఏదో ఒక లైన్ లో చదివాను నేను. కానీ అది ఇంకా నాకు ఇంకా డెప్త్ లో సో ఇక్కడ ఈ ఉదాహరణ ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఉదాహరణలో ఏం చేశారు, మీకు అందులోనే పాఠంలో ఉంటుంది, మీకు సూత్రంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఉదాహరణలో ఏంటంటే బ్రహ్మబంధు అన్న దాంట్లో పాణిని గారు ఏం చేశారంటే ఇది పూర్వవర్ణం లాగా ఉంటుంది అని చెప్పారు. పూర్వవర్ణం లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పారు ఈ బ్రహ్మబంధు అన్న ఉదాహరణలో. అదే వృక్షౌ బాలౌ అన్న ఉదాహరణలో ఇది పరవర్ణము వలె ఆది వర్ణము వలె ఉంటుంది అని చెప్పారు. ఈ రెండు ఉదాహరణలు మనకి అందులోనే ఉన్నాయి. ఓకేనా? ఇది రేపు చెప్తాను నేను ఉదాహరణలతో పాటు. వీలుంటే మీరు చదువుకొని రండి. కానీ ఇదన్నమాట విషయం. ఏమిటి అంటే పాణిని గారు చెప్పిన ఎగ్జాంపుల్స్. సో దీన్ని బట్టి ప్రస్తుతానికి ఏంటంటే మనం పాణిని గారు అనుసరించిన ప్రకారము ఆయన నేను ఇక్కడ ఆదివర్ణం లాగా తీసుకున్నాను, ఇక్కడ ఈ బాలవులో నేను ఆదివర్ణం లాగా తీసుకున్నాను, అదే ఇందులో ఏమో నేను బ్రహ్మ బంధువులో నేను అంత్యవర్ణం కింద తీసుకున్నాను అని ఆయన నిర్దేశించేశారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సుబంత ప్రకరణలో చాలా ఇంపార్టెంట్. బాలవ్ అని వచ్చింది. బాలవ్ అంటే ఏమిటి? ద్వితీయ ద్వివచనం, ప్రథమ విభక్తి మరియు ద్వితీయ విభక్తి యొక్క ద్వివచనం. సో ఈ ద్వివచనం ఎలా వచ్చింది అంటే మనకి ఈ అంతాదివచ్చ అనే సూత్రం మనకి తెలియాలి. ఓకేనా? అందుకని నేను ఈ సూత్రాన్ని ఇంక్లూడ్ చేశాను. రేపు దీని గురించి కొంచెము దీర్ఘ చర్చ చేసుకుందాము. మీరు వీలుంటే కనుక ఇంట్లో కూడా ఆ అష్టాధ్యాయి.com లో ఇచ్చినటువంటి ఆ వివరణని ఒకసారి చదువుకొని రండి. ఓకే అండి, మరి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాన్యే. ధన్యవాదాలు మాన్యే. ధన్యవాదాలు.